గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యావత్ తెలంగాణ ప్రజానికానికి నా శుద్ధకుడి నమస్కారాలు. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే ఒకటి బెల్ అనే గంట రావడం జరుగుతుంది. ఈ బెల్ అనే గంట క్లిక్ చేసిన మళ్ళీ వెంటనే ఒకటి ఆన్ అనే గంట రావడం జరుగుతుంది. ఈ ఆన్ అనే గంట క్లిక్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతారు. ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అనేది మెసేజ్ రావడం జరుగుతుంది. ఎందుకంటే వీడియో పెట్టిన వెంబడే మీకు అలర్ట్ అయ్యి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే తెలంగాణలో ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ఏ పథకాలు రిలీజ్ చేస్తున్నారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను, వాటికి సంబంధించిన వాటిని గురించి పూర్తిగా మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రజల వద్దకు చేరడానికి మన ఛానల్ ఎంతగానో కృషి చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ, మీ గ్రామ ప్రజానికని కానీ, తెలంగాణలో ఉన్న సంక్షేమదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేసే విధంగా మీ వంతు సహాయం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన వెంబటే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఎందుకంటే ఎంతో సమాచారాన్ని, ఎన్నో విలువైన సమాచారాన్ని సేకరించి చాలా విషయాలు గ్యాదర్ చేసి ఎంతో కష్టపడి మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మీకు ఏమైనా ఆసరా పింఛన్లకు సంబంధించింది, రైతు రుణమాఫీకి సంబంధించింది, తెలంగాణలో ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఆ కామెంట్ కూడా రిప్లైకి అనుగుణంగానే మరిన్ని వీడియోస్ చేస్తాము, మీకు ఎక్స్ప్లెయిన్ రూపంలో అందిస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తేనే తెలంగాణలో సంక్షేమ పథకాలు ఎంతవరకు అందాయి, ఏ డిస్ట్రిక్ట్ వారికి చేరాయి, ఎవరికి అందలేదు, దాన్ని బట్టి మేము క్వశ్చన్ చేయడానికైనా లేకుంటే దానికి సంబంధించిన వివరాలు సేకరించడానికి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళినట్టయితే, ఇప్పుడే అందిన తాజా వార్త. మరి కాసేపట్లో పెండింగ్లో ఉన్న ఆసరా పింఛన్లు జమ, రైతు రుణమాఫీ, అర్హుల లిస్టు విడుదల. అయితే మొదటగా మనం ఆసరా పింఛన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆల్రెడీ మన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో, పెండింగ్కి సంబంధించిన ఆసరా పింఛన్లు ఉన్నాయి. దాదాపు జూన్ మంత్ వరకు దాదాపు 5 నెలల ఆసరా పింఛన్లు కూడా మొత్తం పంపిణీ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ ఏదైతే పెండింగ్ పెన్షన్స్ ఉన్నాయో, ఈ పెండింగ్ పెన్షన్స్ కూడా అందరి ఖాతాలో జమ చేయాలనేది ప్రభుత్వం అయితే సీరియస్గా స్పందించింది. ఎందుకంటే దాదాపు ప్రభుత్వం ఏం చెప్పింది, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే గవర్నమెంట్ సాలరీస్ ఏ విధంగా తీసుకుంటున్నారో ఫస్ట్కే నైట్ అర్ధరాత్రి 12 ఏదైతే అకౌంట్లో జమ అవుతున్నాయో ఆ విధంగానే ఆసరా పింఛన్ కూడా జమ చేయాలనేది ప్రభుత్వంలో మనకి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఎలక్షన్స్ కోడ్ వల్ల, ఎలక్షన్ దృష్టి వల్ల ఇవన్నీ కూడా పెండింగ్లో పడడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఇక మీదట ఇటువంటి తప్పిదాలు జరగకుండా, ఇక మీదట ఇప్పటికీ పోయిన మంత్స్ సరిపోయింది కానీ ఆల్రెడీ మన జూలై మాసం ఏదైతే వస్తుందో జూలై నుంచి కూడా గవర్నమెంట్ సాలరీస్ ఏ విధంగా అయితే ఫస్ట్ తీసుకుంటున్నారో అదే విధంగా ఆసరా పింఛన్ కూడా రిలీజ్ చేయాలని అయితే ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. కాబట్టి జూలై మాసం నుంచి కూడా ఆసరా పింఛన్లు అందరూ కూడా ఫస్ట్కే పడిపోతాయి. ఇక పెండింగ్లో ఉన్న ఆసరా పింఛన్లు తొలుతనైతే అందరికీ కూడా విడుదల చేయడం జరుగుతుంది. విడుదల చేసిన తర్వాత వారందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీరు ఏ దృష్టికి అయితే అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దాదాపు 99% చాలా వరకు కూడా ఆసరా పింఛన్లు అందడం జరిగింది. ఇంకా మిగతా ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మరొక పథకం చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ సంబంధించి కూడా మనకు ప్రతిపక్ష నేతలు మన హరీష్ రావు అయినా, కేటీఆర్ గారైనా, మన ప్రతిపక్ష నేతలు రైతుల గురించి రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, మీరు డిసెంబర్ 9 2 లక్షలు రుణాలు తెచ్చుకొని 2 లక్షలు రుణాలు తెచ్చుకోండి అని మీరు అన్నారు కదా, మరి ఇంకా ఎప్పుడు రుణమాఫీ చేస్తారంటే ప్రభుత్వం అయితే ప్రశ్నించింది. దాని ప్రశ్నకు అనుగుణంగానే మనకు సీఎం గారు ఏమైనా బదులు ఇచ్చారంటే ఆగస్టు 15 తారీఖు కంపల్సరీగా రుణాలన్నీ మాఫీ చేస్తాము. మనం చూసుకున్నట్లయితే ఏకాదశి ఏదైతే ఉన్నదో, తొలి ఏకాదశి అంటాం కదా, తొలుత ఏదైతే ఏకాదశి ఉందో ఆ ఏకాదశి నుంచే, అంటే జూలై 17 తారీఖు తొలి ఏకాదశి వస్తుంది. జూలై 17 నుంచి ఆగస్టు 15 తారీఖు వరకు ఈ యొక్క రైతు రుణమాఫీ అనేది విడతల వారీగా మాఫీ చేస్తామని అయితే ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. కాబట్టి ఒక రైతు రుణమాఫీ సంబంధించింది కూడా అర్హుల లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇంకా రైతు రుణమాఫీ సంబంధించిన పూర్తి వివరాలను కూడా మనము మరొక వీడియోలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని మీకు వీలైన త్వరగా ఈ యొక్క వీడియోను వాట్సాప్ గ్రూపులు అన్నిటిలో కానీ
ప్రతి ఒక్కటి షేర్ చేసే విధంగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.